ఆరుగాలం శ్రమించినటువంటి రైతన్నకి అన్యాయం చేస్తూనే ఉంటారు, అన్యాయం జరుగుతూనే ఉంటుంది. దాని నియంత్రణకి ప్రభుత్వాలు మాటలు కాకుండా చేతలు కావాల్సి, మధ్యలో బ్రోకర్ల రాజ్యంలో నడిచిపోతున్నటువంటిది. బియ్యం ఇక్కడ ధాన్యం పండించిన రైతు అక్కడ మిల్లు దగ్గరకో లేకపోతే అక్కడికి తీసుకెళ్లాలంటే అయ్యే ఖర్చులకి భయపడి బ్రోకర్ చేతికి అమ్మేస్తున్నాడు. 2,500 వస్తుందా, 2,200 వస్తుందా, ఇది పేపర్లలో లెక్కల్లో ఉంటుంది. వాస్తవంగా 1,400 వస్తుందా, 1,500 వస్తుందా అన్న లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ధాన్యం రైతు అవుతుంది. అట్లాగే మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డులో పాపం వాళ్ళు ఏడాది పొడుగునా కష్టపడ్డటువంటి డబ్బులతో పెట్టుబడి పెట్టుకుని ఒక 6 నెలలు కష్టపడితే మిర్చి పంట చేతికి వస్తే ఆ వచ్చిన పంటని తీసుకొచ్చి అమ్మకానికి పెడితే అది అమ్మినటువంటి వ్యాపారులే ఆ డబ్బులు ఇవ్వకుండా తమకి వాడేసుకుంటున్నటువంటి వైనంతో ఇప్పుడు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి ఇద్దరి మీదన ఇప్పుడు విజయభాస్కర ట్రేడర్స్, భారతీ చిల్లీస్, ఈ 2 సంస్థల మీదన ఇప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విజయభాస్కర ట్రేడర్స్ పేరుతో శ్రీనివాసరెడ్డి ఆయన భాగస్వామి కలిసి బిల్ టు బిల్ విధానంలో రోజుకు 2,000 బస్తాలు చొప్పున కొనటంగానే అమ్మటంగానే చేశారు. ఆ డబ్బులు మాత్రం రైతులకి ఇవ్వలేదు, వ్యాపారులకు ఇవ్వలేదు, వాళ్ళు వాడేసుకున్నారు. అదేమంటే శాంతం సైలెంట్ అయిపోయి వాళ్ళ భార్యల పేరు మీద లైసెన్స్ తీసుకుని మళ్ళీ వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ పబ్లిక్గా కనబడుతుంది. దీని మీద తాజాగా శ్రీనివాసరెడ్డి మిర్చి కొనుగోలు చేసి 50 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నాదెళ్ల మండలం ఎర్లపాడికి చెందిన 2 రైతులు యార్డ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే మిర్చి సరఫరా చేస్తామని చెప్పి 85 లక్షలు తీసుకుని సరుకు ఇవ్వకుండా సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు. 3 ఎక్స్పోర్టర్లు వ్యాపారులు ఫిర్యాదు చేస్తే వీటి ఆధారంగా పోలీసులు సమాచారం ఇవ్వాల్సిన యార్డ్ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా మీడియా రంగప్రవేశం చేయడంతో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ చేస్తామని చెప్పేసి యార్డ్ కార్యదర్శి ప్రకటించడం అన్నటువంటిది. మరి వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ బ్రోకర్లకి ఇట్లా డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళకి ఎలా సహకరిస్తున్నారు అన్నటువంటిది కనబడుతుంది.